కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ వాటిల్లో బాగా పాపులర్ అయింది రైస్ వాటర్ రేంజ్. కొరియన్స్ మాత్రమే కాదు, జాపనీస్ ఇంకా చైనీస్ కూడా ఈ రైస్ వాటర్ని వాళ్ళ స్కిన్కి, హెయిర్కి చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ వాళ్ళు వాడే ప్రోడక్ట్స్లో కూడా ఈ రైస్ వాటర్ నుంచి డిరైవ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. అండ్ ఈ మధ్య ఇండియన్ బ్రాండ్స్ కూడా ఈ రైస్ వాటర్ బేస్డ్ ప్రొడక్ట్స్ని చాలానే మార్కెట్లో లాంచ్ చేశాయి. ఎందుకంటే రైస్ వాటర్ వల్ల మన స్కిన్కి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్కిన్లో హైడ్రేషన్ లెవెల్ని బాగా మెయింటైన్ చేస్తుంది. మీది ఏ స్కిన్ టైప్ అయినా కానీ, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ అయినా కానీ ఈ హోమ్ రెమెడీ చాలా సేఫ్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఫేస్కి ఏ హోమ్ రెమెడీ యూస్ చేసినా కానీ అది మన స్కిన్ మీద న్యాచురల్గా ఉండే ఎన్విరాన్మెంట్ని పాడు చేయకూడదు. అందుకే మనం ఫేస్కి బేకింగ్ సోడా కానీ, లెమన్ కానీ ఇలా హార్ష్గా స్ట్రాంగ్గా ఉండే ఇంగ్రీడియంట్స్ని అస్సలు యూస్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఈ న్యాచురల్ రెమెడీ ఎట్లా చేసుకోవాలని చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఇందులో కొంచెం ప్రాసెసింగ్ ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయితేనే మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. సో లెట్స్ బిగిన్. మనం ఈ హోమ్ రెమెడీకి యూస్ చేసేవి జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే. అందులో ఒకటి రైస్ వాటర్, ఇంకొకటి రోల్డ్ ఓట్స్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని స్కిన్ కేర్లో చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారు. ఈచ్ ఇంగ్రీడియంట్కి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. వైట్ రైస్లో ఎక్కువగా స్టార్చ్ ఉంటుంది. రైస్ వాటర్లో ఉండే స్టార్చ్ మన స్కిన్లోంచి వాటర్ లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇందులో ఉండే వైటమిన్ B3, ఫైటిక్ యాసిడ్ మన స్కిన్ని బ్రైట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అయితే ఇప్పుడు మనం చేసే హోమ్ రెమెడీకి ఈ వైట్ రైస్ని యాజ్ ఇట్ ఈస్ వాడము. దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసి ఆ వాటర్ని మనం రెమెడీలో యూస్ చేస్తాం. రోల్డ్ ఓట్స్లో బీటా గ్లూకెన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది మన స్కిన్లోంచి వాటర్ని బయటికి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేస్తుంది. ఇంకా ఓట్స్లో సాపోనిన్స్ అనే న్యాచురల్ క్లిన్జింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది మన స్కిన్లోని ఎక్సెస్ ఆయిల్ని, డెడ్ సెల్స్ని ఈజీగా రిమూవ్ చేస్తూ స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా సాఫ్ట్గా, స్మూత్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ లేకపోతే ఇన్స్టెంట్ ఓట్స్ అయినా వాడచ్చు. బట్ రోల్డ్ ఓట్స్లో బీటా గ్లూకెన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మీ చాయిస్. మీరు రోల్డ్ ఓట్స్ అయినా లేదా ఇన్స్టెంట్ ఓట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వైట్ రైస్ తీసుకొని వాష్ చేసి దీనిలో 1/2 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి 6 to 12 hours పాటు అట్లా సోక్ అవనివ్వండి. ఈ సోకింగ్ టైంలో రైస్ వాటర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా వైటమిన్ లెవెల్స్ అనేవి డబల్ అవుతాయి. అండ్ రైస్లో న్యాచురల్గా ఉండే స్టార్చ్ చిన్న చిన్న మాలిక్యూల్స్గా బ్రేక్ అయ్యి మన స్కిన్ లోపలికి ఈజీగా పెనిట్రేట్ అవ్వగలుగుతుంది. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో రైస్ వాటర్ pH రేంజ్ 4 to 5 మధ్యలో ఉంటుంది. అంటే మన స్కిన్ ఎన్విరాన్మెంట్కి ఎగ్జాక్ట్గా ఇది మ్యాచ్ అవుతుంది. అందుకే ఈ వాటర్ని అన్ని స్కిన్ టైప్స్కి ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్తారు. ఈ రైస్ వాటర్ ఆల్మోస్ట్ 8 hours సోక్ అయింది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న రైస్ వాటర్లోకి ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ రోల్డ్ ఓట్స్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. ఇది ఎంతసేపు బాయిల్ చేసుకోవాలంటే మనకు ఒక థిక్ స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు, అంటే ఓట్స్ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. అసలు ఇంత ప్రాసెస్ ఎందుకు? ఈ రెండింటిని డైరెక్ట్గా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోకూడదా అని అనిపించవచ్చు. బట్ దీన్ని మనం ఎందుకు బాయిల్ చేస్తున్నామంటే మనం ఓట్స్ని బాయిల్ చేస్తేనే, అంటే హీట్ ఇస్తేనే అందులో ఉండే బీటా గ్లూకెన్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇంకా రైస్ వాటర్లో ఉండే స్టార్చ్ కూడా యాక్టివేట్ అయ్యి ఒక జెల్ కన్సిస్టెన్సీతో మనకి ప్యాక్ రెడీ అవుతుంది. దీనివలన మన స్కిన్లోకి అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో దట్ స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వటమే కాదు, డల్గా ఉండే స్కిన్ బ్రైట్గా అవ్వటానికి, ట్యాన్ రిమూవ్ అవ్వటానికి, ఇంకా డ్యామేజ్ అయిన స్కిన్ రిపేర్ చేయడానికి ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ కుక్ చేయటం కుదరకపోతే జస్ట్ ఈ ఫెర్మెంటెడ్ రైస్ వాటర్లో ఓట్స్ కాసేపు నానబెట్టి అది అప్లై చేసుకోండి. బట్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం బాయిల్ చేసిన ప్యాక్ అప్లై చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్యాక్ని ఎలా అప్లై చేయాలి, ఎలా వాడాలి, ఎన్నిసార్లు వాడాలి, ఎన్ని డేస్ మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈ ప్యాక్ని ఏ టైంలో అయినా యూజ్ చేయొచ్చు. అయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకుంటే మన స్కిన్ లోపలికి పెనిట్రేషన్ అనేది బాగా అయ్యి మనకి స్కిన్కి ఇచ్చే బెనిఫిట్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి.
మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి ఇంకా నెక్కి మొత్తం అప్లై చేసి ఒక 2 minutes పాటు జెంటిల్గా మసాజ్ చేసుకోండి. అండ్ మసాజ్ చేసుకున్న తర్వాత మినిమం 15 minutes పాటు మన స్కిన్ మీద దీన్ని అట్లాగే వదిలేయాలి. ఒక 15 minutes అయ్యేసరికి ఇది స్కిన్ మీద కొంచెం టైట్గా అవుతుంది. ఈ టైంలో చక్కగా ట్యాప్ వాటర్తో మళ్ళీ జెంటిల్గా మసాజ్ చేస్తూ దీన్ని వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అండ్ ఈ ప్యాక్ వల్ల ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే యూజువల్గా మనం ఏదైనా హోమ్ రెమెడీస్ వాడినప్పుడు స్కిన్ కొంచెం డ్రై అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ ఈ ప్యాక్ వాడినప్పుడు మన స్కిన్ న్యాచురల్గా మాయిశ్చరైజ్ అయినట్టు ఉంటుంది. బట్ మనం ఈ ప్యాక్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకుంటే స్కిన్ ఇంకా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వింటర్ కదా, మన స్కిన్కి ఎంత మాయిశ్చర్ యాడ్ చేస్తే అంత బెటర్ ఈ టైంలో. ఈ ప్యాక్ని ఎన్నిసార్లు వాడాలి? మీకు ఓపిక ఉంటే ఈ ప్యాక్ని మీరు ఎవ్రీడే యూస్ చేయొచ్చు, లేదంటే రోజు విడిచి రోజు యూస్ చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో 3 to 4 days పాటు స్టోర్ చేసుకోవచ్చు. బట్ అంతకు మించి స్టోర్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం ఇందులో ఫర్మెంటెడ్ రైస్ వాటర్ వేసాం కదా, అది ఎసిడిక్గా మారుతుంది. సో అది మన స్కిన్కి అంత మంచిది కాదు అండ్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఏ ఫేస్ ప్యాక్స్ అయినా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ 3 to 4 days అనేది మ్యాక్సిమం, అంతకు మించి యూస్ చేయొద్దు. అండ్ ఈ ప్యాక్ని యూస్ చేస్తున్న ప్రతిసారి మీరు డైరెక్ట్గా హ్యాండ్ పెట్టకుండా స్పూన్ని యూస్ చేసుకోండి. బట్ మీరు కావాలంటే ఫర్మెంటెడ్ రైస్ వాటర్ని ఐస్ క్యూబ్స్ ఫామ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 month పాటు యూస్ చేసుకోవచ్చు. సో ఈ హోమ్ రెమెడీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. అండ్ ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.